శ్రీ వికానేశ్వర శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తెన్నాళ్లు చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి సేకరిస్తున్న భూదాన విరాళంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని పలువురు భక్తులు సూచించారు. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో శనివారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణి వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో సభ్యులు భక్తులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. వేద పండితులు విష్ణుభట్ల రామకృష్ణ సోమయాజులు మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి తెనాల్లో నిర్మించదలిచిన ఆలయానికి భక్తులు తమ శక్తినానుసారం సహకారం అందించి తోడ్పడాలన్నారు. మంచి ఆలోచనతో ఏర్పడ్డ శ్రీ వికానేశ్వర శ్రీనివాస ట్రస్ట్ నారాయణ అష్టాక్షర దివ్య క్షేత్రాన్ని నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వికానేశ్వర శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 శనివారాలు వారానికి 8 సార్లు చొప్పున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నారాయణ అష్టాక్షర దివ్య క్షేత్రానికి ట్రస్ట్ సేకరిస్తున్న భూదాన విరాళంలో విద్యార్థులు యువత పాల్గొని భూదాన విరాళం అందజేయడం సంతోషంగా ఉందన్నారు. దివ్యక్షేత్రం భూదాన విరాళ సేకరణలో భాగంగా భూదాన హుండీ కైంకర్య సేవ కార్యక్రమం ప్రారంభించినట్టు తెలిపారు. తొలి విడతగా 108 మంది భక్తులకు భూదాన పరకామణ కైంకర్య సేవకులకు హుండీలను అందిస్తామని తెలిపారు. విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమంలో భాగంగా వైకనస పండితులు అష్టలక్ష్మి దేవాలయ ప్రధాన అర్చకులు నల్లూరు శ్రీరామ చక్రవర్తి దంపతులకు ట్రస్ట్ సభ్యులు స్వామివారి వస్త్రాన్ని జ్ఞాపికలు అందించారు. పారాయణంలో పాల్గొన్న మహిళలకు సంకీర్తన బృందం నీలాద్రి గ్రూప్ సభ్యులు పసుపు కుంకుమ అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, మాజెట్టి వెంకటేష్, అంబటి శ్రీనివాసరావు, కోట రవిశంకర్, బచ్చు లీలా ప్రసాదరావు, గోలి సోమశేఖర్, కాలేపల్లి రాజశేఖర్, వెచ్చా కిషోర్, సంకీర్తన బృంద సభ్యులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి యొక్క ఆజ్ఞతోటి, ఆయన యొక్క ఆదేశానుసారం, ఆయన ప్రేరణతోటి ఆర్వి కిరణ్ కుమార్ నేను యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని చెప్పి సంకల్పం చేయగా దానికి స్వామివారి ప్రేరణతోటి, ఆయన ఆజ్ఞతోటి ఒక 4 వ్యక్తులతోటి జంజం రామారావు ఇతను, మడుపల్లి చంద్రశేఖర్ అతను, గుడివాడ బాలకృష్ణ వీరితో పాటు మూర్తి వెంకటేశ్వర ఈ 4 వ్యక్తులతోటి ఒక 5గురుగా ఏర్పడి విఘ్న శ్రీనివాస ట్రస్ట్ 2024 ఆగస్టు 25న ప్రారంభించడం జరిగింది. ఆ రోజున ప్రారంభించినటువంటి విఘ్న శ్రీనివాస ట్రస్ట్ ఈ రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు, అనగా తెనాలి పట్టణంలో వేసవి తీవ్రతను జరుపుకుని అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో 2 నెలల పాటు ఈ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో తలవేంద్రాన్ని ఏర్పాటు చేసి వచ్చిన తెనాలి పట్టణానికి చేసినటువంటి ప్రజలందరికీ కూడా దాహార్తిని తెచ్చే కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే శ్రీనివాస కళ్యాణం ఏంటి, 3 పర్యాయాలు శ్రీనివాస కళ్యాణం జరిగింది, తిరుప్పావడ సేవ ఏంటి, ఉదయాస్తమాన సేవ ఏంటి, అలాగే మహాసుదర్శన హోమం ఏంటి, ఇటువంటి కార్యక్రమాలని మనం చేసుకోవడమే కాకుండా అనేక కార్యక్రమాలని చేసుకుంటూ ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం కూడా మనం నిర్వహించుకుంటాం. ఈ పర్యాయం ఎంత గొప్ప విషయం అంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అంటే ఏమీ లేనటువంటి వాడు ఇవాళ కోట్ల రూపాయలకు అధిపతి అన్నవాడిని చూస్తున్నాం. అయ్యా కోట్లకు అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ చాలా తక్కువ స్థాయిలో మరి ద్రవ్యం లేక బాధపడుతూ ఉన్నాడు అన్నవాడిని మనం చూస్తూ ఉన్నాం. అంటే సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే ఏదో ఒక ద్రవ్య ప్రభావం చేతే మనం ఉన్నాము అని అనుకుంటారు. అది చాలా పొరపాటు. ఐశ్వర్యై ప్రసాదేన, ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చేటువంటి వాడు ఎవడు అంటే పరమాత్మ. ఈ ఐశ్వర్యం మనది అనుకుంటే మనకి ఎప్పుడో అప్పుడు నాశనం కలుగుతుంది. కానీ ఈ ఐశ్వర్యం నాది కాదు, ఈ ఐశ్వర్యం పరమాత్మది. ఈ ప్రపంచంలో మనది అంటూ ఏది ఉంది ఒకటి చెప్పాలి అనుకుంటే ఎవరన్నా అయ్యా ఇది నాది అని చెప్పదగిన వ్యక్తి, ఇది ఫలానా నా సొంతం అని చెప్పుకోవడానికి ఏదీ లేదు ఈ ప్రపంచంలో. ఎందుకోసం? శాశ్వతమైనటువంటి పదార్థం ఏదీ లేదు. శాశ్వతమైనటువంటి పదార్థం ఏదైనా ఉంది అంటే ఒక్క పుణ్యమే శాశ్వతం. పరమాత్మ కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే పరమాత్మ ఇక్కడ ఈ రూపంలో అర్చన చేస్తున్నావు, ఇంకో చోటకి వెళ్ళిన తర్వాత ఇంకొక రూపంలో అర్చన చేస్తాం. కానీ పరమాత్మ కూడా ఏం చెప్తున్నాడంటే శాశ్వతమైనటువంటి పదార్థం ఈ ప్రపంచంలో ఏది లేదు. నాకన్నా పెద్ద ఆర్థిక స్థితిపరులు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే అది నేను అనకూడదు, ఆ మాట నేను అనకూడదు.
మనకు రావాలి ఇవ్వాలి అనే మాట నేను అన్నాను. అదే నేనే గొప్పగా చెప్పుకున్నట్టు అందువల్ల ఏంటంటే భగవంతుడు ఎవరికి ఏది రాస్తే అది జరిగి తీరుతుంది, అంతకు మించి ఏది జరగదు. అందువల్ల ఏంటంటే భగవంతుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, నేను దాన్ని అన్వయించుకొని నడుస్తున్నాను. అందువల్ల నేను ఒక్కటే కోరుకుంటా, ఎక్కడ కూడా ఎవరన్నా కొంచెం నాకన్నా ఒక ముందు స్టెప్లో ఉన్నాడు ఏమన్నా దొరుకుతారేమో అని చూస్తూ ఉంటాను. కానీ భగవంతుడు నాకు ఇంతవరకు ఆ అవకాశాన్ని కలగజేయాల, అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే నాలో ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళని చూసి సరి చేసుకోవాలని ఒక దృక్పథం, అంతకుమించి ఏదే కాదు. కైంకర్యాలంటే ఎవరు శిక్షపతి వాళ్ళు ఇచ్చుకుంటారు, దానికి దానికి పోటీ లేదు, దానికి ఒక విధానం లేదు. రూపాయి ఉన్నాడు పైసా ఖర్చు పెట్టినవాడు ఉంటాడు, రూపాయి 99 పైసలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. అందువల్ల ఏంటంటే భగవంతుడి కార్యక్రమంలో ఇది మనకు తెలియనటువంటి పుణ్యం. ఇందాక చెప్పారు చూసారు మన స్వామివారు, మన వెనకాల వచ్చేది ఏంటి, మన ఏంటి అనేది అంటే పుణ్యం తప్పితే రెండోది లేదు అని తెలుసు, కానీ జనం మటుకు ఆచరించటం లేదనేది మటుకు నేను గట్టిగా చెప్తాను. కారణం ఏంటంటే దాని మీద భ్రమ కలగట్లా జనానికి. అందువల్ల